హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ సైన్స్లో అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ అనేది కవర్ చేద్దాం. అసలు ప్లాంట్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, అడాప్టేషన్ అంటే ఏంటి, ఇవి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. ప్లాంట్స్ మీదే మనం డిపెండ్ అవుతాం. మనం ప్లాంట్స్ మీదే డిపెండ్ అవుతాం. అవి మనకి ప్లాంట్స్ మనం లేకపోతే బతకచ్చు, కానీ మనం మాత్రం ప్లాంట్స్ లేకపోతే బతకలేం. సో మనకి అంత ఇంపార్టెంట్ అయిన ప్లాంట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అడాప్టేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఉన్నాము, యూఎస్ నుంచి మన ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో కాల్ అలా చేసినప్పుడు అసలు వాళ్ళంతా చలి ఎలా తట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఆ క్లైమేట్కి బాడీ అడాప్ట్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే కూడా అదే. అక్కడ ఉన్న సరౌండింగ్స్కి తగ్గట్టు ప్లాంట్ ఒక సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ని డెవలప్ చేసుకుంటుంది. దాన్ని అడాప్టేషన్ అంటారు. ఓకే కదా? అసలు ఫస్ట్ హ్యాబిటెట్ అంటే ఏంటి? హ్యాబిటెట్ ఈజ్ నథింగ్ బట్ ద సరౌండింగ్స్ ఇన్ విచ్ ఏ ప్లాంట్ లివ్. ప్లాంట్ ఏ సరౌండింగ్స్ మధ్యలో బతుకుతుందో అది దాని హ్యాబిటెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన హోమ్లో ఉంటాం. సో హోమ్ ఈజ్ అవర్ హ్యాబిటెట్. హ్యాబిటెట్ అంటే అర్థమైంది కదండి. అడాప్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాంట్ విల్ డెవలప్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ such that it can survive in that particular environment is called adaptation. సో ఇప్పుడు హ్యాబిటెట్ అయిపోయింది, అడాప్టేషన్ అయిపోయింది. ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, స్లోగా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ప్లాంట్స్లో రెండు రకాలు ఉన్నాయి. ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి, టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆక్వాటిక్ ప్లాంట్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ లివ్స్ ఇన్ వాటర్. అండర్ వాటర్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ అవ్వచ్చు, ఆర్ ఫిక్స్డ్ ప్లాంట్స్ అవ్వచ్చు. దీంట్లో అంటే ఇప్పుడు ఆక్వాటిక్ ప్లాంట్స్లో కూడా ఒక 3 రకాలు ఉన్నాయి. ఫ్లోటింగ్ ప్లాంట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? వాటికి స్మాల్ సైజ్ ఉంటుంది. వాటి లైట్ బాడీస్ ఉంటాయి. అవి స్మాల్ సైజ్లో ఉంటాయి, లైట్ బాడీస్ ఉంటాయి. సో అవి జనరల్గా ఫ్లోట్ అవుతాయి. లైట్గా ఉంటాయి, స్మాల్గా ఉంటాయి కాబట్టి ఫ్లోట్ అవుతాయి. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓల్ఫియా పిస్టియా. నెక్స్ట్ ఏంటి? ఫ్లోటింగ్, అవి కూడా ఫ్లోటింగ్ ప్లాంట్సే. ఇవి ఒకటేమో స్మాల్ బాడీస్ ఉంటాయి, స్మాల్ సైజ్లో ఉంటాయి, అలాగే లైట్ వెయిట్ బాడీస్ ఉంటాయి కాబట్టి ఫ్లోట్ అవుతాయి. ఇంకో రకం ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి? వాటి లీవ్స్ మీద చిన్న చిన్న స్వెల్లింగ్స్ లాగా ఉంటాయి. అవి ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయి. సో అవి ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయి. ఆ రీజన్తో అవి ఫ్లోట్ అవుతాయి. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? వాటర్ హయాసింత్. అర్థమైంది కదండి. 2 టైప్స్ ఆఫ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లోటింగ్ ప్లాంట్స్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటేమో వాటి యొక్క స్మాల్ బాడీస్ లెస్ వెయిట్ వల్ల ఫ్లోట్ అవుతాయి. ఇంకోటేమో వాటి లీవ్స్ పైన లిటిల్ స్వెల్లింగ్స్ వచ్చి అవి ఎయిర్తో ఫిల్ అవ్వడం వల్ల ఫ్లోట్ అవుతాయి. వాటి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు ఫ్లోటింగ్ ప్లాంట్స్ అయిపోయింది కదా. ఫిక్స్డ్ ప్లాంట్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే లోటస్ ఎలా ఉంటుంది? మనకి పెద్ద లీవ్స్ ఉంటాయి, వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. అండ్ వాటి యొక్క రూట్ అనేది కింద ఫిక్స్ అయిపోయి ఉంటుంది, కింద పాండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో వాటిని ఫిక్స్డ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాం. అర్థమైంది కదండి. దీని ఎగ్జాంపుల్ ఏంటి? లోటస్. ఇప్పుడు అండర్ వాటర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయి? మొత్తం అంతా అండర్ వాటర్లోనే ఉంటాయి. వాటి యొక్క రూట్స్ కానీ లీవ్స్ కానీ మొత్తం అంతా అండర్ వాటర్లోనే ఉంటాయి. వాటికి అన్ని కూడా లోపలే ఉంటాయి. నెక్స్ట్, వాటికి స్టొమాటా ఆబ్సెంట్ అవుతుంది, స్టొమాటా ఉండదు. స్టొమాటా అంటే ఏంటి? టైనీ పోర్స్, లీవ్స్ మీద ఉంటే టైనీ పోర్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది స్టొమాటా ద్వారా జనరల్గా జరుగుతాయి. కానీ వీటికి స్టొమాటా ఆబ్సెంట్ అవ్వడం వల్ల జనరల్ సర్ఫేస్ లోనే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. ఆక్వాటిక్ ప్లాంట్స్ గురించి మొత్తం అయిపోయింది. నెక్స్ట్, టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏంటి? టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే మామూలు ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్. వీటిలో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఏమో మౌంటైన్స్ మీద ఉంటాయి, కొన్ని జనరల్ ప్లెయిన్స్లో ఉంటాయి, మామూలు ప్లెయిన్ సర్ఫేస్లో ఉంటాయి. కొన్ని ఏమో డిజర్ట్స్లో ఉంటాయి, కొన్ని కోస్టల్ రీజియన్స్లో ఉంటాయి, కొన్ని మార్షీ ఏరియాస్, మార్షీ అంటే మడ్డుతో కవర్ అయిన ఏరియాస్తో ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుని దాని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం.
మౌంటైన్స్ మీద ఉంటాయి. మౌంటైన్స్ మీద ఉన్నాయి జనరల్గా ఎలా ఉంటాయి అంటే టాల్గా ఉంటాయి. వాటి లీవ్స్ కూడా కోన్ షేప్లో ఉంటాయి. వాటిని కోనిఫర్స్ అంటారు. అవి ఎట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ని డెవలప్ చేసుకుంటుంది? మౌంటైన్స్ మీద ఉంటాయి కాబట్టి స్నో వచ్చినా సరే ఆ డ్యామేజ్ని తట్టుకునే విధంగా వాటి యొక్క లీవ్స్ని అవి తయారు చేసుకుంటుంది. కోన్ షేప్లో ఉంటాయి కాబట్టి దాని స్నో వల్ల వచ్చే డ్యామేజ్ ఏది దానికి జరగకుండా చూసుకుంటుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కోనిఫర్స్. వాటిని కోనిఫర్స్ అంటారు. వాటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫిర్స్. ఓకేనా? నెక్స్ట్ అండ్ టీ ప్లాంట్స్ ఉంటాయి కదా, టీ ప్లాంట్స్లో కూడా అవి కూడా స్లోప్లోనే ఉంటాయి. కానీ వాటికి వాటర్ కంపల్సరీ కావాలి. కానీ అవి స్లోప్స్లో ఉంటాయి కాబట్టి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో అవి వాటర్ని రూట్స్లో సేవ్ చేసుకుంటుంది. ఆ హిల్సే కావాల్సిన వాటర్ ఇస్తూ ఉంటాయి. ఆ హిల్ ప్లేసే కావాల్సిన వాటర్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి.